ఒక నార్మల్ ఇండియన్ ఆడియో లైబ్రరీ యాప్గా వచ్చి ఇండియన్ మార్కెట్లో ఈరోజు 1480 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తున్న కంపెనీ కూకు ఎఫ్ఎం. 2018లో జీరో యూజర్స్ నుంచి ఈరోజు 20 lakh ప్లస్ పెయిడ్ యూజర్స్ వరకు వీళ్ళ జర్నీ ఎలా సాగింది, ఆ జర్నీలో వీళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్, ఇంకా దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ క్రానికల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2017లో వికాస్ గోయల్, లాల్చంద్ బిసు, వినోద్ మీనా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం వినటం స్టార్ట్ చేశారు. అందులోని ఇన్ఫర్మేషన్ నచ్చి అలా వింటూ ఎడిక్ట్ అయ్యే పొజిషన్కి వెళ్ళారు. కానీ ఆ పాడ్కాస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్కి వినిపిద్దామంటే మోస్ట్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉండేవి. సో అలాంటప్పుడే వాళ్ళకి ఇండియన్స్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చాలా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవుతున్నారని అనిపించి సేమ్ పాడ్కాస్ట్ రీజనల్ లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేసి అందరికీ అర్థమయ్యేలా ఒక యాప్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఆ ఐడియా నుంచి వచ్చిన యాపే కూకు ఎఫ్ఎం. 2018లో ఈ యాప్ని లాంచ్ చేశారు. ఫస్ట్ భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి స్పిరిచువల్ కంటెంట్తో పాటు పాడ్కాస్ట్ కూడా హిందీ లాంగ్వేజ్లో అప్లోడ్ చేశారు. అయితే కస్టమర్స్ గ్రోత్ పెద్దగా రావట్లేదు. సో మళ్ళీ వీళ్ళు అనాలిసిస్ చేసుకొని చూస్తే ఈ పాడ్కాస్ట్ లాంటి వాటికి వెస్ట్రన్లో ఉండే అంత స్కోప్ ఇండియాలో ఉండదని అర్థమైంది. అప్పుడు ఆడియో బుక్స్, ఎడ్యుకేషనల్ కోర్సెస్, కిడ్ స్టోరీస్ లాంటివి అప్లోడ్ చేశారు. అప్పుడు కస్టమర్స్ రావటం స్లోగా స్టార్ట్ అయింది. కానీ ఇంకా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా చేయాలనుకున్నారు. జనరల్గా ఇండియన్స్కి ఎంటర్టైన్మెంట్ వేలో లేదా స్టోరీ టెల్లింగ్ లాగా కంటెంట్ని చెప్తే ఎక్కువ వినడానికి ఇష్టపడతారు. సో వాళ్ళు కూడా వాళ్ళ యాప్లో ఫిక్షనల్ స్టోరీస్ని యాడ్ చేయాలనుకున్నారు. లవ్, హార్ట్ బ్రేక్, హిస్టరీ ఇలాంటి చాలా ఫిక్షనల్ స్టోరీస్ యాడ్ చేశారు. అనుకున్నట్టే ఇది చాలా పెద్ద హిట్ అయింది. కస్టమర్స్ కూడా థౌజండ్స్లో పెరగడం స్టార్ట్ అయ్యారు. ఈ గ్రోత్ చూసి కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఇష్యూ వచ్చింది. కస్టమర్స్ గ్రోత్ అయితే వస్తుంది, కానీ కస్టమర్ రిటెన్షన్ చార్ట్లో గ్రాఫ్ డౌన్ సైడ్ చూపిస్తుంది. అంటే ఒకసారి విన్నవాళ్ళు మళ్ళీ వినటానికి రావట్లేదు. సో వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే, ఫిక్షనల్ స్టోరీస్ యాడ్ చేయడం వల్ల వచ్చిన ఈ కస్టమర్స్ ఒకవేళ వాళ్ళు వినే సిరీస్ అయిపోయినా, వాళ్ళకి సిరీస్లు బోర్ కొట్టినా వెంటనే యాప్ అన్ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ ఛాన్సే ఉంది. జనరల్గా మనం స్టార్టింగ్లో ఇంటర్నెట్ వాడినప్పుడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ ఇలా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వాడటం స్టార్ట్ చేస్తాం. స్లోగా అలా వాడుతూ ఉండి బోర్ కొట్టినప్పుడు ఇంటర్నెట్తో ఏదైనా మనకి యూజ్ అయ్యేది చేద్దాం అనుకుంటాం. అలాంటి టైంలో మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో కూకు ఎఫ్ఎం వాళ్ళు ఈ ఫిక్షనల్ స్టోరీస్ని లాస్ట్లో పెట్టి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్టోరీస్ని ప్రియారిటైజ్ చేసి టాప్లో చూపించడం స్టార్ట్ చేశారు. అలాగే వీళ్ళు ఇంకా ఎక్కువ స్టోరీస్ని అప్లోడ్ చేసే బదులు ఉన్న కంటెంట్నే మోర్ రీజనల్ లాంగ్వేజెస్లో అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిందే ఈ మోటోతోనే. సో 2022 ఫస్ట్ క్వార్టర్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో కంటెంట్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. 3 months అయ్యేసరికి ఓన్లీ ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నుంచే వాళ్ళకి 1,50,000 పెయిడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. హిందీ యూజర్ గ్రోత్ ఓన్లీ 30% ఇంక్రీజ్ అవుతుంటే ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్తో 60% యూజర్ గ్రోత్ వచ్చేది. కానీ ఇక్కడే వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఎదురైంది. అప్పటికే రీజనల్ లాంగ్వేజెస్లో కంటెంట్ ఆడిబుల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో వీళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కస్టమర్స్ కోసం ఏదైనా ఎక్స్క్లూజివ్గా అప్లోడ్ చేయాలనుకున్నారు. సో దట్ ఆడియన్స్ రిటెన్షన్ కూడా ఉండేలా. అప్పుడే వాళ్ళు ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో నార్మల్గా డబ్ చేయటం ఆపేసి ఉన్న కంటెంట్నే మళ్ళీ ఒక్కొక్క లాంగ్వేజ్లో సెపరేట్గా స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మళ్ళీ రికార్డ్ చేసేవారు. అంటే ఒరిజినల్గా మళ్ళీ రీక్రియేట్ చేసేవారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆడియో బుక్ని, స్టోరీస్ని, ఎడ్యుకేషనల్ కోర్సెస్ని ఇలా చేయాలంటే అది బాగా ఖర్చుతో కూడుకున్న పని. అందులోని ఒక 4 years స్టార్టప్ కంపెనీకి ఇది ఇంకొంచెం కష్టమైన పని. సో ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, నార్మల్ పీపుల్ని పాడ్కాస్ట్ అప్లోడ్ చేయమని ఎంకరేజ్ చేశారు. కానీ క్రియేటర్స్ స్పాటిఫై, ఆడిబుల్ లాంటి యాప్స్ ఉన్నప్పుడు కూకు ఎఫ్ఎంలోని వాళ్ళ పాడ్కాస్ట్ ఎందుకు అప్లోడ్ చేస్తారు? అలాగే ఒకవేళ నార్మల్ ఆడియన్స్ అప్లోడ్ చేస్తున్నా వాళ్ళ దగ్గర రిసోర్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఆడియో క్వాలిటీ బాగా వచ్చేది కాదు. సో కూకు ఎఫ్ఎం ఒక క్రియేటర్ ఆర్మీనే క్రియేట్ చేయాలనుకున్నారు. వాళ్ళే మళ్ళీ ఒక టీమ్ ఆఫ్ క్రియేటర్స్ని పెట్టుకొని వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ డేకి 30,000 క్రియేటర్స్ హై క్వాలిటీ ఆడియోతో ప్రాజెక్ట్స్ చేయడానికి యాప్లో ఉన్నారు. అలాగే ప్రజెంట్ యాప్లో 50% ఆఫ్ కంటెంట్ ఎక్స్క్లూజివ్ కంటెంటే ఉంది. ఈరోజు వాళ్ళకి 20 lakh ప్లస్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఆ సబ్స్క్రైబర్స్లో 90% యాన్యువల్ ప్లానే తీసుకున్నారని, అండ్ 70% ఆఫ్ సబ్స్క్రైబర్స్ టైర్ 2, 3, 4 సిటీస్ నుంచే ఉన్నారని మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ చేయాలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి
ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.